టైం డిబేట్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రను మార్చబోతోంది అంటూ ఇప్పటికే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ పైన చాలా కాన్సంట్రేట్ పెట్టి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 22 నెలల కాలంలో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజల ముందు పెడుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వన్ సైడెడ్గా ఆఫ్కోర్స్ ప్రచారంలో దిగుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ గెలుచుకుంటామంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతోంది. కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గెలుచుకోలేకపోతే ఖచ్చితంగా ఆ పార్టీకి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా భారీ ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు చూస్తున్నారు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రామోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. సో పార్టీ కార్యకర్తల సమావేశాలు నడుస్తున్నాయి. ఒకవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కేటీఆర్ ఇప్పటికే రంగంలోకి దిగారు, సవాళ్లు విసురుతున్నారు. జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలు కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ ముందు పోతున్నారు. సో జైత్రయాత్రన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తున్నారు రామోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు పెద్దలు వెంకటరెడ్డి గారికి, అట్లాగే మిత్రుడు రవిశంకర్ గారికి అందరికీ నమస్కారం. ఎన్నికలు అనేది సోషల్, యాక్చువల్ గా రాజకీయాలే సోషల్ కెమిస్ట్రీ. ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పోలికే ఉండదు. వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు ఒకదానికి ఉండనే ఉండదు. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఈ ఎన్నికలో ఇట్లా రిజల్ట్ వచ్చింది కనుక వచ్చేసారి ఉన్నారనేది ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఎవరి ఓట్లు వాళ్ళకు ఉండవు, ఫిక్స్ గా ఉండవు, మారుతుంటాయి పరిస్థితులను బట్టి. నేను ఎప్పుడు చెప్తుంటాను, హెచ్ ఓటు అనేది ఉంటే మనం కెమిస్ట్రీలో చెప్పొచ్చు హెచ్ ఓటు ఎట్లా అవుతుంది, ఏదైతే ఎంత అవుతుంది అని చెప్పి. కానీ రాజకీయాల్లో ఈ కెమిస్ట్రీ పనికిరాదు. రాజకీయాల కెమిస్ట్రీ వేరే ఉంటుంది. ఇప్పుడు తెలిసిన రవిశంకర్ గారు బాగా తెలుసు, ఎప్పుడెప్పుడు ఎవరు మాట, చిన్న మాట కూడా మొత్తం మారచ్చు, చిన్న మాటతో మొత్తం ఓట్లు పోవచ్చు. కానీ మొత్తం రాజకీయ తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే మొత్తం 10 ఏళ్ల ఏదైతే బీఆర్ఎస్ కు మొదటిసారి చాలా పాజిటివ్ వచ్చింది. 2018లో పాజిటివ్ ఓట్స్ బాగా పడ్డాయి. 2023కి వచ్చాకల్లా చాలా నెగిటివ్ ఓట్స్. బీఆర్ఎస్ నెగిటివ్ ఓట్లనే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది ఆషామాషిగా, కాంగ్రెస్ బలంతో గెలడే. బీఆర్ఎస్ నెగిటివ్ ఓట్తో కాంగ్రెస్ గెలిచింది. ఇవాళ రెండోసారి గెలిచినప్పుడు 5 ఏళ్లు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చిందో ఈ 2 ఏళ్లలోనే మూట కట్టుకుంది. దురదృష్టం ఏంటంటే ఇవాళ గతంలో ఈ మొత్తం హైదరాబాద్ జిల్లా అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 29 ఉంటాయి మొత్తం, ఒక్కటి కూడా గెలవలేదు. కానీ ఉప ఎన్నికల్లో గెలిచింది. ఏది మన కంటోన్మెంట్ ఉప ఎన్నికలు. దానికి కారణం కూడా ఉంది. ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు ప్రభుత్వాలు మారేది కాదు, వచ్చేది కాదు, కొత్తగా చేరేది కాదు. కనుక సానుభూతి కూడా పనిచేయకుండా అప్పుడు గెలవడానికి ప్రధాన కారణంగా వెంటనే వచ్చింది ఉప ఎన్నికలుగా. 6 నెలలు కాలే కనుక అది గెలవగలిగింది. ఇప్పుడు వరకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం అసలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక పరీక్ష, దాంతో పాటు ప్రభుత్వానికి కూడా పరీక్ష. అందుకని చూడండి, మన చిన్నపామ అయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు ఉప ఎన్నికని ఆషామాషి తీసుకోకుండా మన రేవంత్ రెడ్డి గారు నిన్న సమీక్ష సమావేశం పెట్టింది. అందుకే ఇప్పటికే 3 మంత్రులు నియోజకవర్గ మొత్తం ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ తర్వాత ప్రతి డివిజన్ కి ఒకరిని కార్పొరేటర్ స్థాయిలో కూడా మంత్రులను లేకుంటే ముఖ్యమైన నాయకులు పెట్టారు. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధారపడింది. అండ్ మోరోవర్ ఇక్కడ 2 సెగ్మెంట్లను చూడాలి. గతంలో కూడా ముస్లిం ఓటు బ్యాంకు మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ కు వర్కౌట్ అయింది. ఆ ఓటు బ్యాంక్ మొత్తం కూడా టర్న్ అయిపోయింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని, ఆ ఓటు బ్యాంకును సాధించుకునేటువంటి పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్, మాగంటి గోపీనాథ్ సెంటిమెంటే ఇక్కడ పనిచేస్తుంది అనుకోవచ్చా? ప్రభుత్వం ఏమైనా కొత్తగా ప్రయోగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంటే బ్లాక్ అండ్ వైట్ లో చెప్పాలంటే ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ 2 పార్టీలకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మొదలు కాంగ్రెస్ కాదు, ఎట్లాగో బీజేపీకి పోయేది లేదు, సమస్య లేదు. బీజేపీకి ముస్లిం ఓట్లే అసలే రాని. కానీ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మైనారిటీగా పార్టీ తీసేసుకొని కిషన్ రెడ్డి గారికి బాగా చెప్పడం, హాయ్ చెప్పడం బాగానే ఉంటది. ఓటుకు వచ్చే కల్లా ముస్లింస్ ఒక ఫిక్స్డ్ ఓటర్స్ ఉంటాయి. అయితే ఈ 2 సెక్యులర్ పార్టీలు దేన్ని నించుకుంటారు. ఎక్కువ 10% ఉండొచ్చు, బీజేపీ కూడా అదొకటి ఉంటది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ అభివృద్ధి అనే దానికి వస్తే హైదరాబాద్ ప్రజలు గతంలో బీఆర్ఎస్ ని ఆశీర్వదించారు. మొత్తం ఏ రకంగా చూసినా ఏమైందంటే గ్రామీణ అభివృద్ధిని పట్టించుకోకపోవడం, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కానీ రకరకాల ఏమైనా అభివృద్ధి పాలన జరగడం వల్ల హైదరాబాద్ మాకు అభివృద్ధి జరిగింది అని మూకం మడిగా ఓటేశారు. అయితే ఎంఐఎం 7 సీట్లు, ఒక సీట్ ఎట్లాగో మన ఈ బీజేపీకి వచ్చింది, మిగతా అన్ని కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటున్నారు. సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా అంటే ఖచ్చితంగా సెటిలర్లు ఉన్నారు. ఉండరు ముస్లింలు ఎట్లా చూస్తామో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సెటిలర్లు కానీ ఒక సామాజిక వర్గం ఎక్కువ పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల కూడా
బీఆర్ఎస్ కు లాభమా కాంగ్రెస్ కు లాభమా అంటే ఇప్పుడే చెప్పలేము. మొదటి మాత్రం ఏంటంటే క్యాండిడేట్ డిక్లేర్ చేయడంలో బీఆర్ఎస్ ముందు ఉన్నది. సానుభూతి అయినా ఏ రకంగా అయినా మాగంటి కుటుంబానికి సీట్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే కేటీఆర్ గారి సభ పెట్టి వచ్చారు అక్కడ. కానీ కాంగ్రెస్ సమస్య ఏంటంటే అభ్యర్థి ఎంపిక సమస్య పెద్దది. నిజంగా కాంగ్రెస్ చాలా చిక్కులు ఎట్లా ఎదుర్కొంటుందంటే నేను వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఏమంటున్నారు, ఈ సీటు నాది, సికింద్రాబాద్ సీట్ నాది, 2 సార్లు ఎంపీకి గెలిపిన, నాకు తెలియకుండా ఎవరికి ఇచ్చిన టికెట్ సమస్య లేదు పోమంటున్నారు. ఇట్లా లుకలు కాంగ్రెస్ లో మొదటి నుంచి అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క అంతర్గతంగా బహిర్గత ప్రజాస్వామ్యం యొక్క కనుక ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనా సరే మనం గెలిపించుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఒక ఆవేదన లోపల కనపడేది ఏంటంటే క్యాండిడేట్ ఎవరు చూడకండి, వచ్చేదాకా ఆకండి, మీ పని మీరు చేసుకుంటూ ఉంటాను. కానీ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ క్యాండిడేట్ లేకపోతే అడ్వాంటేజ్ వేరుగా ఉంటుంది. ఎంత చేసి వివేక్ గారిని కానీ హైదరాబాద్ సంబంధం ఉన్న వాళ్ళు సంబంధం లేని వాళ్ళని కూడా దించి రకరకాల మనం కాంబినేషన్ లో మంత్రులు దించి ప్రచారం చేస్తున్నాం. కానీ నిన్న నాకు భయం ఏమని నాకు కనిపించింది ఏంటంటే మొత్తం నిన్న సమావేశంలో ఏదైతే రాష్ట్రంలో యూరియా కష్టాలు అట్లాగే ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజల సమస్యలు అట్లాగే ఉన్నాయి, వరద నిన్న 3 ప్రాణాలు కొట్టుకపోయారు. ఈ దశలో ప్రభుత్వం చేయాల్సిన పని ఏది అనే ఒక విమర్శ కూడా వస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన పని ఈ సమీక్షలు కావు, అక్కడ పనిచేసేది చేయాలంటున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ తో మన జిహెచ్ఎంసీ మేయర్ తో సహా నిన్న సమీక్ష సమావేశంలో ఉన్నారు కదా. దీని వల్ల ప్రజలకు మా భావన ఏమొస్తుందంటే కాంగ్రెస్ పార్టీ మాకు ఉందా లేకపోతే ఉప ఎన్నికల కోసం ఉందా. కానీ వాళ్ళు ఉప ఎన్నికలు డిసిజన్ తీసుకోకపోతే అధిష్టాన వర్గం కానీ ఇతర కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టమయ్యే అవకాశం ఉందని చేస్తున్నారు. ఆయన అన్నారు ఎంత మనకు నల్లేరు మీద నడికే సమస్య లేదు, రేపు పొద్దున గెలిచే అవకాశాలు ఎక్కువ అని సర్వే చెప్తున్నాయంటే సర్వే చెప్పేటి అన్ని వాస్తవాలు కావు శ్రీకాంత్ గారు. అట్లా అనుకుంటే బీఆర్ఎస్ కు సర్వే ఏమన్నారు, చాలా అనుభవాలే ఉన్నాయి. అందుకే ఒక మాట చెప్తాను, ఇవాళ ఈ ఎన్నికలు ఎట్లా చూడాలంటే ఉప ఎన్నిక ప్రభుత్వాలు మార్చేది లేదు, ప్రజలు కూడా ఆలోచన చేస్తారు ఎవరికి వేస్తే మంచిది, ఎవరికి. మీరు అన్నట్టు ఉప ఎన్నిక ప్రభుత్వాన్ని మార్చదు, కానీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత గురించి మాట్లాడుకోవడానికి ఉప